కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై దృష్టి పెట్టిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు టౌన్లో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 25 లక్షల నిధులతో వసతి గృహం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచిందని చెప్పారు ఎమ్మెల్యే. విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. తర్వాత చెన్నూరు మండలంలోని బావురావుపేట గ్రామంలో 1,04 లక్షల నిధులతో బీటీ రోడ్లు, అక్కినపల్లి గ్రామంలో 14 లక్షల డిఎంఎఫ్టీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులను ప్రారంభించారు వివేక్. నేను మొన్న మార్నింగ్ వాక్ పోయినప్పుడు ఈ కళాశాలకు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 4 గదులు మీకోసం ఇక్కడ కడుతున్నారు. హెచ్ఎం గారు అన్నారు ఒక డైనింగ్ హాల్, ఒక డార్మెటరీ కావాలని. ఒకటే ఒక కండిషన్, ఎంత రిజల్ట్స్ ఎంత వస్తున్నాయి ఇక్కడ, డిస్టింక్షన్ వస్తేనే మీకు డైనింగ్ హాల్, డార్మెటరీ కండిషన్. ఏమ్మా స్టాఫ్, మీరు డిస్టింక్షన్లు తీసుకొచ్చి వీళ్ళందరినీ మంచి విద్యార్థులు చేస్తేనే మీకు ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ నేను విద్య కోసము ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు పెట్టడానికి రెడీ ఉన్నాను. సైడ్ డ్రైన్స్, సీసీ రోడ్స్, మంచినీటి కరువు అన్ని చోట్ల కూడా ఉండే. సో ఈ సంవత్సరము మొత్తం ఆ సమస్యలన్నీ కూడా చాలా మటుకు నిధులు పెట్టి పనులన్నీ కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా కొన్ని నిధులు మన స్కూళ్ళ కోసం పెట్టడం జరిగింది. సో మీరందరూ కూడా మంచిగా చదవాలి. అందు గురించి అడిగిన ప్రిన్సిపల్ గారు ఏదో ఒక కండిషన్ ఉండాలి. మీరు డిస్టింక్షన్లు ఎక్కువ తీసుకొస్తే మీకు ఒక మోటివేషన్ అన్నమాట. నేను కూడా డిస్టింక్షన్ తీసుకొచ్చిన, ఇంతమంది ఈ పాఠశాలలో డిస్టింక్షన్ వచ్చిందని చెప్పి మీరు గౌరవంగా అన్ని చోట్ల కూడా మాట్లాడుకోవచ్చు.